జెంటిల్మెన్, నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఏంటి ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటున్నారా? అంటే ఎలాంటి ప్రాపర్టీ? గేటెడ్ కమ్యూనిటీలోనా లేదా విల్లాసా? సో ఎక్కడ తీసుకోవాలో అర్థం కావట్లేదా? మీ దగ్గర ఒక 1 CR బడ్జెట్ ఉందా? పోనీ 50 lakhs బడ్జెట్ ఉందా? ఆ బడ్జెట్లోనే మనకు ఒక బ్యూటిఫుల్ హౌస్ కావాలి అని అనిపిస్తోందా? లేదా రెంటల్ ఇన్కమ్స్ కోసం ప్రాపర్టీ తీసుకోవాలని చూస్తున్నారా? సో రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి, ఎంత బడ్జెట్లో తీసుకోవాలి, సో అసలు రెంటల్ ఎంత లేదా ఇన్కమ్ ఎంత వస్తుంది, అంటే ఎంత పెట్టుబడి పెడితే ఎంత ఇన్కమ్స్ వస్తున్నాయి. సో యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎవరి గైడెన్సీ కావాలి? సో వీటన్నిటి మీద ఈరోజు మనతో మాట్లాడడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ గారు ఉన్నారు. సార్ని అడిగి ఎక్కడ తీసుకుంటే మంచిది లేదా ఎంత బడ్జెట్లో తీసుకుంటే మంచిది అని చెప్పేసి సార్తో డిస్కస్ చేద్దాం. సో సార్ని వెల్కమ్ చెప్పేద్దామా? హలో సార్. హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ఏం నడుస్తుంది అసలు రియల్ ఎస్టేట్లో? గోయింగ్ ఆన్ ఆల్వేస్ రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్ కదా, నడుస్తూనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడు లేదు అనలేము, అయిపోతుంది ఇప్పటిదో జరగదు అని చెప్పడానికి కూడా లేదు. ఇది ఏంటంటే కంటిన్యూస్ ప్రాసెస్, 365 days నడుస్తూనే ఉంటుంది. ఎవ్రీడే ఏదో ఒక ట్రాన్సాక్షన్ నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే భూమి అనేది ఎప్పుడు మనకు ట్రాన్సాక్షన్లో ఉంటుంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మార్కెట్ కొంత స్తబ్దత ఉన్నంత మాత్రాన మార్కెట్ కంప్లీట్ ఏం పడిపోలేదు, నడుస్తుంది. అంత మాత్రమే రేట్లు కూడా ఎక్కడే తగ్గలేదు, రేట్లు తగ్గడానికి అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్నటువంటి ప్రైస్తో కంపేర్ చేసినా, ఇవాళ మార్కెట్తో కంపేర్ చేసినా కూడా ప్రైసెస్ ఎక్కడెక్కడ తగ్గడానికి అవకాశం లేకుండా ఉంది ఒకటి. రెండోది డిమాండ్ కూడా ఎక్కువనే ఉంది మార్కెట్లో, ప్రాపర్టీ డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. సో దానివల్ల ఏంటంటే ప్రాపర్టీ ప్రైసెస్ పడిపోవడానికి ఛాన్స్ అయితే లేదు. కాకపోతే ఉన్న రేట్లతో చూస్తే కంపారిటివ్లీ బాగున్నట్టే. ఇప్పుడు మీకు మంచి మార్కెట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇంకా 20 to 30% ప్రైస్ హైక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది తప్ప తగ్గడానికి అయితే ఛాన్స్ లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే. ఓకే సార్, మీరేమో అంతా బాగానే ఉంది మేడం, అంత మంచిగా నడుస్తుంది అని మీరు అంటున్నారు. కానీ కొంతమంది ఏంటి అని అంటే ఈ అపోహలు, అంటే రియల్ ఎస్టేట్లో సరిగ్గా గ్రోత్ లేదు, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కానీ మనం డౌన్ఫాల్ అయిపోతాము అని చెప్పేసి మాట్లాడుతూనే ఉంటారు. అసలు వాళ్ళు దేన్ని బేస్ చేసుకొని అలా మాట్లాడుతున్నారు సార్? అసలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే డౌన్ఫాల్ అవుతామన్న వాటి అయితే తప్పు. ఎందుకంటే భూమి ఎప్పుడు కూడా పెరుగుతుంటుంది తప్ప తగ్గంగా ఎప్పుడు చూడలేదు. మనకు లాస్ట్ 20 years నుంచి చూసినా కూడా ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్ కుకట్పల్లి గవర్నమెంట్ ఆక్షన్ చేసినటువంటి ల్యాండ్ చూడండి, పర్ స్క్వేర్ యార్డ్ కానీ ఇది కానీ, మీకు నియోపోలిస్ చూడండి, మనం ఫస్ట్ 60 crore నుంచి 100 crores, 100 crores నుంచి 175, 140 CR. సో మార్కెట్ ఎక్కడ తగ్గింది? అవును. సో అక్కడ హై రైజెస్ డిమాండ్ ఉంది కాబట్టి అక్కడ అంత ప్రైసెస్ పెట్టి పర్చేజ్ చేస్తున్నారు బిల్డర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్. అదేవిధంగా వేరే ఏరియాలో కూడా అక్కడ ఉన్నటువంటి డిమాండ్ బట్టి అక్కడ ఉన్న ప్రైస్ ఉంది. సో ప్రైసెస్ ఏరియాని బట్టి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ బట్టి ఛాన్సెస్ ఉంది, ఎక్కడ ఉండే డిమాండ్ ఎక్కడ ఉంది. బట్ అన్ని ఏరియాలతో కంపేర్ చేసి అన్ని సేమ్ ప్రైసెస్ ఉండడానికి ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు నియోపోలిస్ ఒక ప్రైస్ ఉంది, షాద్నగర్ పోతే ఒక ప్రైస్ ఉంటుంది, మనం శ్రీశైలం హైవేలో పోతే ఒక ప్రైస్ ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ, అక్కడ ఉన్నటువంటి డిమాండ్, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ స్ట్రాటజీస్ వర్కౌట్ డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ప్రైస్. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మనం మార్కెట్ స్లో డౌన్ అయింది అని అనుకున్నా సరే, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అసలు ఏ స్ట్రాటజీని ఫాలో అవ్వాలంటారు? అంటే ఇప్పుడు మార్కెట్ స్లోగా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకున్నట్టే అవసరాల రీత్యా ఎంతో కొంత ఇన్వెంటరీని తీసేయడానికి అవకాశం ఉంటుంది, అది తక్కువ ప్రైస్లో ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని లాస్ట్లో ఎవరు అమ్మడానికి అయితే లేదు. ఎందుకంటే అది బ్రేక్ ఈవెన్లో అమ్ముతారు తప్ప లాస్ట్లో అమ్ముకునే కంపెనీస్ అయితే లేవు మార్కెట్లో, డెఫినెట్గా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రైసెస్ భూమి కానీ, అటు ఫ్లాట్ కానీ, విల్లా కానీ, కమర్షియల్ బిల్డింగ్ కానీ, సో వాళ్ళు ఏంటంటే 1-2 ఇన్వెంటరీలు తీసేసుకొని వాళ్ళ అప్పుడు మందం ఖర్చులు వెళ్ళది అనుకో, లేకపోతే శాలరీస్కో, లేకపోతే మెయింటెనెన్స్ లేకపోతే ఇంకేదైనా పేమెంట్స్ చేయడానికి అప్పటికప్పుడు యూజ్ చేయొచ్చు తప్ప వాళ్ళు మొత్తం ప్రాపర్టీని, మొత్తం ఇన్వెంటరీని తక్కువ ప్రైస్లో లేదా లాస్లో అమ్మే ఛాన్స్ అయితే లేదు. అది అంత అమ్మేది 2-3-5% ఉంటుంది, అది అంత మించి ఏముంటుంది. 2-5% కంటే ఎక్కువ ఏముంటుంది టోటల్ ఆ ఇన్వెంటరీలో. సో అలాంటప్పుడు మనకు పెద్ద మైన్యూట్, అది కనిపించదు. సో ఎప్పుడు కూడా ఏ ప్రాపర్టీ కూడా
మనకు ఇన్వెంటరీలో ఉన్నటువంటి ఈ అవకాశాన్ని ఏంటంటే కొంచెం ప్రైస్ ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి అవకాశం ఉంది, పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉండడానికి అవకాశం ఉంది. సో వాళ్ళ ప్రాఫిట్ తగ్గించుకొని ఇచ్చే అవకాశం ఉన్నటువంటి మార్కెట్ ఇది. ఈ మార్కెట్లో ఇన్వెస్టర్ కొనదలుచుకుంటే డెఫినెట్గా ఈ టైంలో కొనాలి. ఈ టైంలో కొనడం వల్ల కొద్దిగా టైం దొరుకుతుంది, ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది, సేమ్ టైం కొంచెం వాళ్ళ ప్రాఫిట్లో తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. మార్కెట్ డిమాండ్ ఉంది, మంచి ప్రైస్ ఉంది, అప్పుడు మనం కొనడానికి వెళ్ళినప్పుడు తగ్గే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా తగ్గడు అప్పుడు, ఎందుకంటే మార్కెట్ డిమాండ్ ఉంది, నువ్వు కాకపోతే ఇంకోరు కొంటారని ఉంటుంది తప్ప ఛాన్స్ ఉండదు. సో ఇవాళ మార్కెట్ ఏంటంటే కొద్దిగా స్టాగ్నిటీ మార్కెట్ నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా కొంచెం ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది. కొద్దిగా వాళ్ళ ప్రాఫిట్ తగ్గించుకొని బిల్డర్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ టైంలో ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయడం మంచి అవకాశం. దట్ హైదరాబాద్ మార్కెట్ చూసినా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు మెట్రో కనెక్టివిటీ కానీ, బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ కానీ, ఉన్నటువంటి నేషనల్ హైవే కనెక్టివిటీ కానీ, SEZs కానీ, ఇవన్నీ హైదరాబాద్కు ఉన్నటువంటి భౌగోళికంగా హైదరాబాద్కు ఉన్నటువంటి అసెట్స్ ఇవన్నీ కూడా ఏ స్టేట్ కూడా కంట్రీలో ఏ స్టేట్ కూడా హైదరాబాద్కు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ లేదు. నేషనల్ హైవే కనెక్టివిటీస్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ కానీ, రేడియల్ కనెక్టివిటీ రోడ్స్ కానీ, ఇటు ITCH కానీ, ఇటు ఫార్మా కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు మనం క్యాపిటల్ ఇక్కడ. సో అలాంటప్పుడు మనకి ఇవన్నీ అవకాశాలు లేవు, వేరే స్టేట్లో ఇన్ని ఆపర్చునిటీస్ లేవు. ఇంకోటి ఏంటంటే మనము హైదరాబాద్ ఎక్స్పాండ్ అవ్వాలంటే ఇటు 100 కిలోమీటర్ వరకు ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది మనకు. సో ఇన్వెస్ట్మెంట్స్ వైజ్గా చూసినా, మన డెవలప్మెంట్ వైజ్ చూసినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్లో చూసినా కూడా డెఫినెట్గా మనకున్నటువంటి అవకాశాలు వేరే మార్కెట్కు లేకపోవడం వల్ల హైదరాబాద్కి ఇంత డిమాండ్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటున్నారు సార్. అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్టీ వాల్యూని ఎలా పెంచుతుంది అంటారు? డెఫినెట్గా అక్కడ డిమాండ్ పెరుగుతుంది కదా, డిమాండ్ సప్లైని బట్టి పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నియోపోలిస్ కదా డిమాండ్ ఎందుకు వచ్చింది? అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉండడము, పక్కన లేక్ వ్యూ కనపడుతూ ఉండడము, డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వడము, ఐటీకి వెరీ క్లోజ్ టు ఐటీ ఉండడము, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. దాంతోపాటు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ కూడా టాప్ బిల్డర్స్ వచ్చారు. బ్రిగేడ్ కానీ, గోడ్రేజ్ కానీ, మై హోమ్ కానీ, MSL లాంటి వాళ్ళు కొత్తగా వచ్చినా కూడా వాళ్ళు ప్రెస్టీజ్ ప్రాజెక్ట్ కడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళు రావడం వల్ల అక్కడ ఆ ప్రాజెక్ట్ వాల్యూ పెరిగింది. సో ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కానివ్వండి, హై స్పీడ్ రైల్స్ కానివ్వండి, ఇవి అసలు రియల్ ఎస్టేట్కి దానికి ఉన్న సంబంధం ఏంటంటారు? సో బుల్లెట్ ట్రైన్ రావడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ సరౌండింగ్ స్టేషన్, ఇప్పుడు మనకు శంషాబాద్లో స్టేషన్ వస్తుంది, బుల్లెట్ ట్రైన్ స్టేషన్ వస్తుంది, 500 ఎకరాలు సంథింగ్. సో దాంతోపాటు ఏంటంటే అక్కడ కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, దాంతోపాటు మధ్యలో స్టేషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ బుల్లెట్ ట్రైన్ వచ్చే ప్రాంతంలో కమర్షియల్ యాక్టివిటీస్ కూడా పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న ల్యాండ్ ఉన్న వాళ్ళకి కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇవే కాకుండా కొంతమంది రెంటల్ ఇన్కమ్కి కూడా చూస్తూ ఉంటారు సార్. ఒకవేళ మనం రెంటల్ పరంగా ఇన్కమ్ రావాలి, ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఏ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? వాళ్ళ మార్కెట్లో కమర్షియల్ స్పేసెస్లో బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో, ఎందుకంటే వాళ్ళు రెంటల్ ఆపర్చునిటీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు మనకు. సో ఎందుకంటే మంత్లీ గ్యారంటీ రెంటల్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది బిల్డర్స్ కూడా ఇప్పుడు రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ కన్స్ట్రక్షన్ చేసి మార్కెట్లో తీసుకురావడం జరిగింది. డెఫినెట్గా అటువంటి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయొచ్చు మనం. ఓకే, సో కమర్షియల్ ప్రాపర్టీస్ అవి. ఓకే, సో ఈ కమర్షియల్ ప్రాపర్టీస్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ అయినా? సేఫ్. ఎంతవరకు సేఫ్ అంటారు? డెఫినెట్గా మనకు ఎవరైతే ఆ ప్రాపర్టీని మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా మనకు అగ్రిమెంట్ ఉంటుంది, సేమ్ టైం కస్టమర్కి మనకు అగ్రిమెంట్ ఉంటుంది. సో డెఫినెట్గా కస్టమర్ అంటున్నా ఎవరైతే అందులో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మనకు కూడా అగ్రిమెంట్ ఉంటుంది. ఓకే ఓకే, ఎందుకంటే మెయింటైన్ మొత్తం వాళ్ళు చేస్తారు, వాళ్ళు కొంత సర్వీస్ అమౌంట్ తీసేసుకొని రిమైనింగ్ రెంట్ మనకు ప్రొవైడ్ చేసేస్తారు. సో ఈ జాయింట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, అది మనకి ఎంతవరకు సేఫ్ అవుతుంది సార్? అంటే జాయింట్ వెంచర్స్, జాయింట్ కొలాబరేషన్లో చాలా ప్రాజెక్టులు అవుతుంటాయి. లైక్ ఇప్పుడు మనకు ట్రంప్ ప్రాజెక్ట్ ఉంది హైదరాబాద్లో. సో దానికి ఇక్కడ లోకల్ బిల్డర్ ఐరా ఇన్ఫ్రా వాళ్ళు అటాచ్ అవ్వాలి దానికి కొలాబరేషన్. దాంతోపాటు ఒక ముంబై బిల్డర్ కూడా కొలాబరేట్ చేస్తున్నారు. సో ఇది జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని. సో ఇక్కడ లోకల్గా వీళ్ళుండి వీళ్ళ అప్రూవల్ వీళ్ళు తీసుకొచ్చేసి వీళ్ళు నడిపిస్తుంటారు. దాంతోపాటు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ అమౌంట్లు చేసేసుకొని వీళ్ళు ప్రాజెక్ట్ చేస్తున్నారు, జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ అథారిటీ మొత్తం కూడా ఇక్కడ లోకల్ కంపెనీకే ఉంటుంది. దాన్ని బట్టి చూసుకోవచ్చు, లీగాలిటీ కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరు దీన్ని అథారిటీ చేస్తున్నారు, ఎవరు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా వీళ్ళు ముందే మనకు లీగాలిటీ అన్నీ ఇచ్చేస్తారు ఇక్కడ లోకల్ వాళ్ళు. సో దాన్ని బట్టి చూసుకొని చేయొచ్చు. ఏదున్నా కూడా లీగాలిటీ అనేది మనం డెఫినెట్గా ముందు చెక్ చేసుకున్నాకనే ప్రాపర్టీలోకి ఎంటర్ అవ్వాలి.
సార్ అసలు జనరల్గా కస్టమర్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అసలు వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ ఏంటి సార్? ప్రాపర్టీ తీసుకునే ముందు మేజర్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు ప్రాపర్టీ ఎక్కడుందో సరిగా అవగాహన లేకుండా పోవడం ఒకటి, రెండోది అక్కడ అటువంటి ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటిది, ఎప్పుడో గ్రోత్ అవుతుంది, ఇవి తెలుసుకోకుండా మేజర్గా ఇన్వెస్ట్ చేసిన గతంలో చేశారు. ఇప్పుడు అంతగా అలాంటి ఇబ్బందులు అయితే లేవు. ఎందుకంటే ఇవాళ ప్రతిదీ కూడా అవేర్నెస్ వచ్చింది, కస్టమర్లో కూడా ప్రతిదీ తెలుసుకున్నాకనే చూసాకనే రావడం జరుగుతుంది. గతంలో ఉండేది ఇక్కడ ప్రాపర్టీ కొనండి అక్కడ ఏదైనా కంపెనీ వస్తుందని చెప్తే నమ్మి కొనేవాళ్ళు. ఇవాళ అలా కాదు. ఇవాళ ప్రతి ఏరియాలో సెజ్ వచ్చింది, అక్కడ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి, ఏ కంపెనీస్ వచ్చాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంది, ప్రతిదీ తెలుసు. సో ఇవాళ కొద్దిగా అవేర్నెస్ పెరిగింది కాబట్టి డెఫినెట్గా ప్రాపర్టీ చెక్ చేసుకున్నాకనే మార్కెట్లో పర్చేజ్ చేస్తున్నారు తప్ప గతంతో పోలిస్తే చాలా మారింది మార్కెట్.